యూఎస్ మార్కెట్స్లో క్రాష్ రావచ్చా, వస్తే దానికి మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫెడ్ అనేది ఇంట్రెస్ట్ రేట్స్ కంటిన్యూస్గా కట్ చేస్తుంది. ఈవెన్ దో ఇన్ఫ్లేషన్ హైలో ఉన్నా కానీ ఇది చాలా రిస్కీ మూవ్ యాక్చువల్లీ. అండ్ ఆల్సో ఫెడ్ చైర్మన్ పవల్ ఏం చెప్తున్నారంటే దే విల్ స్టాప్ టైటనింగ్ అని, అంటే దే మే స్టార్ట్ ప్రింటింగ్ న్యూ మనీ అగైన్ అని. దీనివల్ల ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ ఇంకా పెరగవచ్చు. ట్రంప్ వచ్చే ముందు 3% ఉండే టారిఫ్స్ ఇప్పుడు 17%కి పెరిగినాయి. అయినా కానీ మార్కెట్ పెరుగుతూనే ఉంది. దీనికి మెయిన్ రీజన్ వచ్చి 78% ఆఫ్ ద రిటర్న్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఓన్లీ 10 టెక్ కంపెనీస్ అనమాట, లైక్ ఎన్విడియా, మైక్రోసాఫ్ట్, మెటా అలాంటి కంపెనీస్ నుంచి. సో ఇక్కడ రీసెంట్గా ఒరాకిల్ అనే కంపెనీ కొంచెం నెగిటివ్ రిటర్న్స్ రావడం వల్ల 7% కరెక్షన్ వచ్చింది. అదేవిధంగా కమింగ్ డేస్లో ఏఐ స్టాక్స్ ఏమైనా బబుల్ బర్స్ట్ అయితే మాత్రం డెఫినెట్లీ యూఎస్ మార్కెట్ కొలాప్స్ అవ్వచ్చు. దానివల్ల కంప్లీట్ వరల్డ్ మార్కెట్స్ పైన ఇంపాక్ట్ ఉంటుంది. మరిన్ని ఫైనాన్షియల్ అప్డేట్స్గా ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసినట్టయితే మీరు మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వచ్చు, లింక్ బయోలో ఉంది. అక్కడ మీకు డైలీ స్టాక్ రికమెండేషన్స్ అండ్ అప్డేట్స్ వస్తాయి.